ఉత్తమ ముఖ్యమంత్రుల్లో 4వ స్థానంలో నిలిచారండి చంద్రబాబు నాయుడు గారు. ఉత్తమ ముఖ్యమంత్రుల జాబితాలో 4వ స్థానంలో నిలబడ్డారు. ఎలా అంటే దేశంలోని ఉత్తమ ముఖ్యమంత్రుల్లో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు 4వ స్థానంలో నిలిచారు. ఇండియా టుడే పత్రిక నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో ఏపీ సీఎం గత ఏడాది ఆగస్టులో 5వ స్థానంలో నిలవగా ఈసారి 4వ స్థానానికి చేరుకున్నారు. అంతేకాదండి, ఏడాదికి 2 సార్లు నిర్వహించే ఈ సర్వేలో భాగంగా ముఖ్యమంత్రుల పనితీరు, వారిపై ప్రజలకు ఉన్న అభిప్రాయం ఆధారంగా ర్యాంకులు కేటాయిస్తూ ఉంటారు. కాబట్టి దేశవ్యాప్తంగా 30 రాష్ట్రాల్లో ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన సర్వే ఫలితాలను ఇండియా టుడే గ్రూప్ వెల్లడించింది. తాజా సర్వేలో మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ నిలవగా 2-3 స్థానాల్లో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తర్వాత తమిళనాడు సీఎం స్టాలిన్ నిలిచారు. 2024 ఆగస్టులో సర్వే నిర్వహించిన నాటికి సీఎంగా చంద్రబాబు బాధ్యతలు తీసుకుని నెల రోజులు కూడా పూర్తి కాలేదు. కానీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడం ద్వారా దేశవ్యాప్తంగా చంద్రబాబు ఇమేజ్ గణనీయంగా పెరిగింది. ప్రస్తుత సర్వేలో 6-7 నెలల కాలంలో విధ్వంస ఏపీని గాడిన పెట్టేందుకు ఆయన తీసుకుంటున్న చర్యలు, దావోస్లో ఏపీ ఇమేజ్ను తిరిగి తీసుకొచ్చేందుకు చేసిన ప్రయత్నాలు, కేవలం 7 నెలల కాలంలో సుమారు 6 లక్షల కోట్ల పెట్టుబడులను తీసుకురావడంలో ఆయన చేసిన కృషి, వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని దేశవ్యాప్తంగా ప్రజలు ఆయన్ను ఉత్తమ సీఎంలలో 4వ స్థానంలో నిలిపారు. తొలి 9 స్థానాల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చోటు దక్కించుకున్నారు. తెలంగాణ సీఎం ఏమో 9వ స్థానంలో, ఆంధ్రప్రదేశ్ సీఎం ఏమో 4వ స్థానంలో నిలవడం జరిగింది. యోగి ఆదిత్యనాథ్ మొదటి స్థానం అనుకోండి. కాబట్టి ఇండియా టుడే సర్వేలో 4వ స్థానం వచ్చింది. ఇది మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే, అంటే సంవత్సరం 2 సార్లు చేస్తారు. ఇంతకు ముందు అయితే 5వ స్థానం, ఇప్పుడు 4వ స్థానానికి రావడం జరిగింది. ఇక మీదట జరగబోయే కొన్ని సంవత్సరాల్లో నాకు తెలిసి ఉత్తమ ముఖ్యమంత్రుల్లో నెంబర్ 1గా నిలుస్తారేమో చంద్రబాబు నాయుడు గారు ఈ సర్వేల్లో మాత్రమే. అది నేను చెప్పేది. కానీ చూస్తున్నారు మీ అందరూ కూడా, మీ అభిప్రాయం ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారికి ఈ ఉత్తమ ముఖ్యమంత్రుల్లో ఎన్నో స్థానాల్లో ఉంటారు, ఎన్నో స్థానం ఇవ్వచ్చు, టాప్లో ఎన్నో స్థానాల్లో చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వచ్చు అనేది మీ అభిప్రాయం కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మర్చిపోదు, మీరు లైక్ చేస్తే ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కువ మంది షేర్ అవుతుంది, వాళ్ళ అభిప్రాయం తెలియజేసిన వాళ్ళు అవుతారు. లైక్ చేయండి, నాకు మోటివేషన్గా ఉంటుంది. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. పార్టీలకు అతీతంగా మన వీడియోలు ఉంటాయి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.